గ్యాస్ కొరత హోటల్ రెస్టారెంట్ రంగాన్ని కుదిపేస్తోంది. కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో టింబర్ డిపోల దగ్గర కట్టెల కోసం బార్లు తీరారు హోటల్ రెస్టారెంట్ నిర్వాహకులు. చాలా వరకు ఆన్లైన్ డెలివరీలను తగ్గిస్తున్నారు. మరోవైపు సీఎన్జీ కొరత పెరగడంతో ఆటోలు, కార్లు నిలిచిపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేసింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా గృహ ఉపయోగాలకు అవసరమైన డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధికారులు. చర్లపల్లిలోని భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం బాటిలింగ్ స్టేషన్లలో డొమెస్టిక్ గ్యాస్ ఫిల్లింగ్ మాత్రమే జరుగుతోంది. దీంతో హైదరాబాద్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం గ్యాస్ కొరత ఉండడంతో హాస్పిటల్స్ వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్యమిస్తున్నారు అధికారులు. గ్యాస్ కొరతతో వరుసగా తనిఖీలు చేపట్టారు సివిల్ సప్లై, కన్స్యూమర్ అఫైర్స్ అధికారులు. అక్రమంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 7 కేసులు నమోదు చేశారు సివిల్ సప్లై అధికారులు. హోటళ్లు, కర్రీ పాయింట్ల వంటి వాటిలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారా అని తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లో గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టళ్ల నిర్వాహకులు. కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో టింబర్ డిపోల దగ్గర కట్టెల కోసం బారులు తీరారు జనం. గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిల మీదే వంటలు చేస్తున్నారు. దీంతో కట్టెలకు రేట్లు పెంచారు నిర్వాహకులు. ఓవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ అవ్వక నానా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు పెరిగిన కట్టెల ధరలు భారంగా మారాయి. కనీసం కట్టెల పొయ్యి పెట్టి వంట చేద్దామన్నా కట్టెలు దొరకని పరిస్థితి ఉందన్నారు హాస్టళ్ల నిర్వాహకులు. ఫుడ్ మెన్యూ కూడా మార్చామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ కుక్కర్, ఇండక్షన్ స్టవ్ కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయన్నారు. కట్టెలు కూడా మొన్నటిదాకా మనకు 8 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు మాకు 20 రూపాయలు అయినా తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు, 20 రూపాయలు అయితే వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మేము కట్టెల దగ్గరకు వస్తే అదే చాలా ఇష్యూ జరుగుతుంది మేడం. ఇప్పుడు ఉన్న వాళ్ళ డిమాండ్ మీద మామూలు వేస్ట్ కట్టెలు ఇస్తున్నారు మనకు. ఎప్పుడు ఆగిపోయినాయి, ఏదో నానిపోయినాయి ఇస్తున్నారు. మంచి కట్టెలు కూడా వాళ్ళకు కూడా వాళ్ళు ఇస్తలేరు. ఇప్పుడు డిమాండ్ ఉంది ఆల్రెడీ, అందుకని చూస్తున్నారు. హాస్టల్ మెస్లను గ్యాస్ తిప్పలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్వాహకులు. ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యేట్టు కూడా కనిపించడం లేదంటున్నారు. టిఫిన్స్, కాఫీ, టీలు, ఎక్స్ట్రా ఫుడ్ బంద్ పెట్టారు. గ్యాస్ కొరతతో కట్టెలకు డిమాండ్ పెరిగింది. 3 రోజుల కిందట క్వింటాలు కట్టెల ధర 1200 ఉండగా ఇప్పుడు 1500కు చేరింది. ఫంక్షన్ హాల్, హాస్టల్, రెస్టారెంట్ల నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. భువనగిరి, ఆలేరు, జనగామ నుంచి కట్టెలు హైదరాబాద్ కు చేరుకుంటున్నాయి. ఉదయం 4 గంటల నుంచే వచ్చి హాస్టల్, రెస్టారెంట్ల నిర్వాహకులు కట్టెలు కొంటున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు. రేటు కూడా హెవీ చెప్తుంది. కట్టెల రేటు, కట్టెలు కూడా చాలా మట్టుకు అవైలబుల్ లేదు. చాలా షార్టేజ్ ఉంది కట్టెలు. మనకు 1400 కుంటాలు అన్నట్లే చెప్తారు. ఇంకా ఏమీ ఇది లేదు. ఇక గ్యాస్కి అయితే చాలా కష్టం ఉంది. 1400 కదా, 13, 14 కదా. అప్పుడు అదే రేటు, ఇప్పుడు అదే రేటు. ఎక్కువేం పెంచలే. అందరు కావాల్సి ఇస్తాను. ఇంతకుముందు ఆయన వచ్చి అసలు ఆయన వచ్చి 5 క్వింటాలు తీసుకోపోయిండు. పొద్దుగాల ఆయన 3 గంటల రాత్రి లేపి 3 గంటలు 3 క్వింటాలు తీసుకోపోయిండు. రెస్టారెంట్లో చాలా మంది వస్తారు 4-5 రోజుల నుంచి. వాళ్ళే వస్తున్నారు. మామూలుగా అయితే మనము 1000 రూపాయలు 1200 అమ్మేవాళ్ళం. ఇప్పుడు 1300, 1400 ఇచ్చేస్తున్నాం. వేరే తనైతే 1500, 1600 అమ్ముతున్నంట. వాళ్ళే చెప్తున్నారు. ఇప్పటికే సిటీలో పలు హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడుతున్నాయి. పరిస్థితులను బట్టి మెన్యూ చేంజ్ చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. హోటల్లో, రెస్టారెంట్ల నిర్వాహకులు గ్యాస్ కొరతతో చాలా వరకు ఆన్లైన్ డెలివరీలను తగ్గిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్స్ ను రిజెక్ట్ చేస్తున్నాయి హోటల్స్. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇబ్బందులు పడుతున్నారు. डेली ऑर्डर्स है मैडम, लेकिन उतना नहीं है. लॉन्ग ऑर्डर्स आ रहे हैं, पैसे कम मिल रहे हैं. घर कैसा चलना मैडम? बोलो क्या करना मैडम, कैसा करेंगे बोलो? हम लोग जिंदगी कैसा जीना बोलो? रोड की जिंदगी है हमारी. हाँ, यहाँ से 10-10 किलोमीटर डाल देते. रोज करना तो खाना है ना मैडम. हम काम करके गए तो घर में चूल्हा चलता, नहीं तो कहाँ से चालू होता बोलिए आप. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల ఆర్డర్స్ మొత్తం తగ్గిపోయినాయి. లేట్ నైట్ వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ ఉంటున్నాయి. అంటే ఒక ఆర్డర్ ఇప్పుడు 4 కిలోమీటర్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఒక ఆర్డర్ 12 కిలోమీటర్, అది కూడా 1 అవర్ పడుతుంది. ఆర్డర్ తగ్గిపోయినాయి, ఎర్నింగ్ తగ్గిపోయింది. చాలా ప్రాబ్లంగా ఉంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వంట గ్యాస్ సమస్య ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లపై కూడా పడింది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. గ్యాస్ ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.
గ్యాస్ లేకపోయినా మెన్యూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నామన్నారు యూనివర్సిటీ కేర్ టేకర్లు. కొంచెం ఎమర్జెన్సీ చిన్న చిన్న ఐటమ్స్ గ్యాస్ యూజ్ చేస్తున్నాం, గ్యాస్ షార్టేజ్ ఉందని. ఈ మొత్తం పెద్ద ఐటమ్స్ రైసు కర్రీస్ బట్టి ఈ కట్టెల మీద యూజ్ చేస్తున్నాం. ఓపెన్ ప్లేస్ ఎండ, ఎందుకంటే ఏదైనా చెడ్డాలంటూ ఉంటే తట్టుకుంటాం, కానీ ఇక తప్పది, పిల్లలకు ఇబ్బంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకు తప్పదు కదా, మన పని మనం చేయాలి. ఇప్పటి నుంచి అయితే తగ్గొద్దని అనుకుంటున్నాము. పిల్లలకి ఏమేమి ఉందో అదే పెడదామని మేము ఆలోచనలో ఉన్నాము. మరోవైపు హైదరాబాద్ లో సిఎన్జి కొరత పెరిగిపోయింది. సిటీలో ఆటోలు, కార్లు నిలిచిపోయాయి. గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు. సిఎన్జి కొరత వల్ల ఆర్టీసీ క్రాస్ రోడ్, లక్డీ కపుల్తో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. గ్యాస్ కోసం కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లలో వేచి ఉన్నారు వాహనదారులు. మరిన్ని రోజులు గ్యాస్ కొరత కొనసాగితే ఆటోలను నడపలేమంటున్నారు డ్రైవర్లు.